పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అంత మంచి ఉద్యోగం వదిలేసి పాలిటిక్స్ కి ఎందుకు ఎంటర్ అయ్యారు? ఆల్మోస్ట్ రిటైర్మెంట్ తీసుకోవాలి కదమ్మా. ఈసారి పర్ఫెక్ట్ గా టికెట్ అయితే వచ్చేసింది. ఇంతకు ముందు ఎందుకు టికెట్లు మిస్ అయ్యాయి ఆ 2 సార్లు? ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అంటే మీరేమంటారు? సంక్షేమ పథకాలమ్మా 2019లో అప్పుడు బాగుంది సార్, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జోష్ కానీ ఫ్యాన్ గాలి అలా వీస్తూ వెళ్ళింది. బట్ ఇప్పుడు కొంచెం టగ్ ఆఫ్ ఫర్ కొంచెం టైట్ గానే ఉంది అంటున్నారు. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం? వాళ్ళు అసలు క్యాండిడేట్ నే ఫైనలైజ్ చేసుకుని స్టేజ్ లో ఉన్న వాళ్ళు. సార్, మీ నియోజకవర్గంలో లంక గ్రామ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అని విన్నాను. ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు? మీకు ఏంటి సీక్రెట్? లంక గ్రామాలంటే 2022లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఆయన చాలా తక్కువగా అభివృద్ధి చేశారు. సంక్షేమ పథకాల మీద మొత్తం నడిపించేశారు. ఇప్పుడు గెలిస్తే కూడా సంక్షేమ పథకాల వల్లే గెలవాలి తప్పితే అభివృద్ధి అనేది ఎక్కడా మేము చూడలేదు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. నమస్కారం అండి. నమస్తే తల్లి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అంత మంచి ఉద్యోగం వదిలేసి పాలిటిక్స్ కి ఎందుకు ఎంటర్ అయ్యారు? పాలిటిక్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ రిటైర్మెంట్ తీసుకోవాలి కదమ్మా. రిటైర్ అయిపోయిన తర్వాత సోషల్ వర్క్ చేద్దామనేసి, సోషల్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్ చేద్దామనేసి. ఇన్స్పిరేషన్ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన హయాంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం జరిగింది. జలయజ్ఞం అనే ఇరిగేషన్ లో ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం. ఇక్కడ పి గన్నవరం నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ఆల్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి, మీరు చూసే ఉంటారు. ఏటుగట్లు అంటారు. ఇన్ బిట్వీన్ ఫ్లడ్ బ్యాంక్స్ రివర్ వెళ్తూ ఉంటారు. ఆ ఫ్లడ్ బ్యాంక్స్ వర్క్స్ అవి కూడా టేకప్ చేయడం జరిగింది. మేము 600 crores ఆయన మాకు ఫండ్స్ ఇచ్చి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ అన్ని కూడా 2 meters హైట్ పెంచి 6.5 meters విడ్త్ పెంచి అంతా ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అదే ఇన్స్పిరేషన్ తోటి పాలిటిక్స్ లోకి వచ్చాము. సో యూజువల్ గా అంటే 2-3 సార్లు టికెట్ వచ్చి మళ్ళీ మిస్ అయిపోయింది. ఈసారి పర్ఫెక్ట్ గా టికెట్ అయితే వచ్చేసింది. ఎటువంటి కార్యాచరణ చేస్తున్నారు? అసలు ఇంతకు ముందు ఎందుకు టికెట్లు మిస్ అయ్యాయి ఆ 2 సార్లు? నేను 2012లో నేను పార్టీలో జాయిన్ అయ్యానమ్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అప్పటి నుంచి కూడా క్రియాశీల కార్యకర్తగానే ఉన్నాను. 2014లో జస్ట్ ఇస్తారు సార్, టికెట్ ఇస్తారు అని అనుకున్నాము. కొన్ని సమీకరణల వల్ల ఇవ్వలేకపోయారు. ఇంకా తర్వాత 2019లో కూడా పెద్ద ఎక్స్పెక్ట్ చేయలే 2019లో. ఎందుకంటే ఆల్రెడీ సార్ 2014లో ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ 175 మెంబర్స్కే నేను మళ్ళీ టికెట్ ఇస్తాను, రేపటి నుంచి మీరందరూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యకి వెళ్ళిపోండి అని చెప్పారు. ఆయన ఒకసారి ఒక మాట చెప్పారంటే మళ్ళీ వెనక్కి అడుగు వేయరు ఆయన. కాబట్టి మనకు రాదు అనుకునే ఉన్నాను నేను. బట్ కానీ 2021లో మనకి ఇక్కడ జెడ్పీటీసీ పి గన్నవరం మండలంలో జెడ్పీటీసీ రిజర్వ్డ్ అయింది. బికాస్ ఐఎమ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ రిజర్వ్డ్ పర్సన్. రిజర్వ్డ్ అవడంతో నన్ను ఇక్కడ కాంపిటీషన్ పోటీలో నిలబడమన్నారు. ఇక్కడ నిలబడ్డాను. నేను నిలబడితే నాకు 10,000 votes మెజార్టీ తోటి మండలం పోయిన, ఎంపీటీసీలు ఓడిపోయిన, జెడ్పీటీసీగా నేను క్రాస్ ఓటింగ్ తోటి గెలిచారు. గెలిచిన తర్వాత సార్ మళ్ళీ నన్ను జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చేయడం జరిగింది. జిల్లా పరిషత్ కూడా రిజర్వ్డ్ అయింది ఎస్సీ జనరల్ అవడం వల్ల. సార్ నన్ను జిల్లా పరిషత్ అతిపెద్ద జిల్లా ఇది రాష్ట్రంలోనే, తూర్పుగోదావరి జిల్లా అంటే. ఆ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నాను. అట్ ప్రెసెంట్ ఆల్సో చైర్మన్ గా ఉన్నాను. టికెట్ ఇచ్చిన తర్వాత జగన్ గారు ఏమైనా మాట్లాడారు? మాట్లాడేది ఏముంది, అన్నా నీకు టికెట్ ఇస్తున్నాను, 2 సార్లు ఇవ్వలేకపోయాను నీకు, ఈసారి నీ జీవిత కోరిక నెరవేరుతుంది, నువ్వు పోటీ చెయ్యి, నువ్వు విన్ అవుతావు, నువ్వు వెళ్ళి రేపటి నుంచి ప్రజాక్షేత్రంలో తిరిగి నువ్వు పోటీ చేయి, నేను టికెట్ ఇస్తున్నాను అని అన్నారు. అంటే ఇది నిజంగానే ధన్యవాదాలు సార్ అన్న. నిజంగానే ఇది మీ జీవిత ఆశయం? ఎస్. అంటే ఒక శాసనసభలోకి అడుగు పెట్టడం అనేది అది చాలా అదృష్టం ఉండాలమ్మా. ఒక సామాన్య కార్యకర్తను నన్ను ఆయనంత ఆదరించి నాకు ఈ రోజుని ఇచ్చినందుకు మీ ద్వారా ఆయనకి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. టికెట్ రాగానే శాసన సభలో అడుగు పెట్టలేము కదా, సో దానికి ఎలాగ ప్రచారం చేస్తున్నారు, ఏంటి ఆ ప్రణాళికలు ఏంటి? ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఏమున్నదమ్మా, మన పార్టీ, మన ముఖ్యమంత్రి గారు టేకప్ చేసినటువంటి నవరత్నాలు అవ్వచ్చు, అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. అమ్మఒడి ఉన్నది, విద్యా దీవెన ఉన్నది, ఆసరా ఉంది, అన్ని రకరకాల ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో మా
ముఖ్యమంత్రి గారు మా అధ్యక్షుల వారు ఇవి టేకప్ చేశారు, ఇవన్నీ కూడా మీకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి కదమ్మా, అందుతున్నాయి అంటున్నారు వాళ్ళు. కాబట్టి ఆయన అనేది ఒకటే కదా, నా వల్ల నువ్వు ప్రతిఫలం పొందితే నన్ను ఆదరించి నాకు ఓటేయి, నా వల్ల నువ్వు ప్రతిఫలం పొందకపోతే నాకు చేయవలసిన లేదని ఆయనే చెప్తున్నారు. అదే మాట మేము పబ్లిక్ లో తీసుకెళ్తున్నాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతోటే, ఆయన యొక్క పథకాలతోటే ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలందరూ మంచిగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా మేము అత్యధిక మెజార్టీతో నేనైతే విన్ అవుతాను, నో డౌట్. 2019లో అప్పుడు బాగుంది సార్, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జోష్ కానీ వైఎస్ఆర్సీపీ వేవ్ ఫ్యాన్ గాలి అలా వీస్తూ వెళ్ళింది. బట్ ఇప్పుడు కొంచెం టగ్ ఆఫ్ వార్ కొంచెం టైట్ గానే ఉంది అంటున్నారు. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటంటే టీడీపీ వాళ్ళు కూడా అంతే టగ్ ఆఫ్ వార్ ఇస్తున్నారు అంటే? లేదమ్మా, వాళ్ళు ఏంటంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసిపోతే మాకేదో బలం వచ్చేసింది, ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ లేదు. ఎక్కడ పబ్లిక్ లో లేదు కదా. వాళ్ళ ప్రచారం చూడండి, మా ప్రచారం చూడండి. మరి మీడియా అంతా కూడా వస్తుంది. తప్పమ్మా, అదంతా కరెక్ట్ కాదు. విచ్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్ అండ్ ఫార్ ఫ్రమ్ ట్రూత్. అంతే అంటారు. yes. సో ఈసారి వై నాట్ 175 అంటున్నారు కదా. సో లాస్ట్ టైం భారీ మెజారిటీ, అసలు ఇంతవరకు ఎవరు సాధించిన మెజారిటీ 151 వచ్చింది. మరి ఈసారి ఎంత మెజారిటీ? ఈసారి కూడా వస్తుందమ్మా. ఎంత వస్తుంది? ఏమన్నా ఒక మోర్ దాన్ దట్ అనుకుంటున్నాను నేను. 150 పైన వస్తుంది. 151 ప్లస్ అనుకుంటున్నాను. సార్ యూజువల్ గా మన నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఏంటి, వాటి మీద ఏమైనా దృష్టి పెట్టారు? మీరు వెళ్తుంటే ప్రజలు మీకు వచ్చి చెప్పడం కానీ. సమస్యలు అంటే పబ్లిక్ నుంచి జనరల్ గా రూరల్ రోడ్స్ అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై అడుగుతారు, అండ్ క్వాలిటీ పవర్ అడుగుతారు, కరెంట్ అడుగుతారు. అంతమించి పెద్ద వాళ్ళు అడిగే ఏమన్నా. గెలిచిన తర్వాత ఫస్ట్ ముఖ్యమైన పని మీరు చేసేది ఏంటి? సంతకం పెట్టేది దేని మీద సంతకం పెడతారు? ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించాలంటే మొట్టమొదటి ఏది చూస్ చేసుకుంటారు? సంతకం పెట్టేది అనేది స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కదా, అవన్నీ కూడా పబ్లిక్ రిలేటెడ్ గా ఏమున్నది అన్నది చూసుకుంటాము. పబ్లిక్ కి వెళ్ళవలసిన పెన్షనర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఎక్స్ట్రా అడిషనల్ పెన్షనర్స్ ఏం ఇవ్వాలి ఏంటి, వాళ్ళు అది ఒకటి చూసుకోవాలి. వాళ్ళకి మెడికల్ ఎయిడ్ ఏమో కావాలో చూడాలి, దట్ ఈస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ప్లస్ రూరల్ కనెక్టివ్ రోడ్స్, స్మాల్ విలేజ్ లో ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి, దానికి అధిక ప్రాధాన్యత దానికి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరు అడుగుతున్నారు, ఎక్కువగా క్యాన్వాసింగ్ లో తిరుగుతున్నప్పుడు ఎక్కువ దాని మీద అడుగుతున్నారు అందరూ. మరి నిజంగానే అంటే ఈ 5 ఏళ్ల కాలంలో రోడ్లు అనేవి సరిగ్గా నిర్మించబడలేదు అని ఒక ఆరోపణ అయితే మేజర్ గా వస్తున్నది ప్రతిపక్షం పార్టీ నుంచి. చేశారమ్మా, మాక్సిమం చేశారు. ప్రీవియస్ గవర్నమెంట్స్ అసలు దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఇదండి. 2014 నుంచి 19 వరకు 14 నుంచి 19 వరకు ఏమీ టేకప్ చేయలేదు, అసలు చేయలేదు. ఆఫ్టర్ దట్ మళ్ళీ మన గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత 19 నుంచి టేకప్ చేసుకుంటూ వచ్చినాయి. ఫేజ్డ్ మేనర్ లో చేసుకుంటూ వస్తాం, కానీ అట్ ఏ టైం ఒకేసారి అన్ని చేయలేం కదా. ఫేజ్డ్ మేనర్ లో చేసుకొస్తాం, 1 by 1. సార్, మీ నియోజకవర్గంలో లంక గ్రామ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అని విన్నాను. ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు? మీకు ఏంటి సీక్రెట్? లంక గ్రామాలంటే 2022లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా ఆయన ఫ్లడ్స్ దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చి గంటి పెదపూడి దగ్గర రివర్ ని బోటు మీద ఆయన క్రాస్ అయ్యి లంకలోకి వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి డైరెక్ట్ 1-to-1 మాట్లాడి, మీకు ఏం కావాలని అడిగితే మాకు బ్రిడ్జ్ కావాలని అడిగారు. వెంటనే ఆయన 49.5 కోట్ల వాల్యూ అయినటువంటి వర్క్ బ్రిడ్జ్ శాంక్షన్ చేశారు. ఈ రోజున ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్. ఈ ఫ్లడ్స్ కాదు, నెక్స్ట్ ఫ్లడ్స్ అది కంప్లీట్ అయిపోద్ది. 63 crores అయింది అది వర్క్, ఇప్పుడు రివైజ్డ్ చేస్తేనే. అదొక వాళ్ళ యొక్క జీవితాశయం వాళ్ళకి నెరవేరుతుంది లంకవాసులు. అందువల్ల వాళ్ళందరూ కూడా, లంకవాసులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు.